నమస్కారం అండి అందరికీ. ఇవాళ పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు, శివ జ్యోతిర్లింగాల గురించి మీకు నేను చెప్తాను. వీటి గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో శివుని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు వెలుగు స్తంభాలుగా పూజించబడతాయి. ఇవి సోమనాథ్, మల్లికార్జున్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, కేదార్నాథ్, భీమశంకర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, వైద్యనాథ్, నాగేశ్వర్, రామేశ్వరం మరియు గుణేశ్వర్. ఇవి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తరించి భక్తులకు మోక్షం ప్రసాదిస్తాయని నమ్మకం. 12 జ్యోతిర్లింగాల వివరాలు మీకు నేను చెప్తున్నాను. సోమనాథ్, ఇది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని ప్రభాస్ పట్టణంలో ఇది మొదటి జ్యోతిర్లింగా పరిగణించబడుతుంది. రెండవది మల్లికార్జున్, ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలోని కృష్ణానది ఒడ్డున ఉంది. 3 మల్లికాళేశ్వర్, ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని కృపా నది ఒడ్డున దక్షిణముఖంగా ఉండే ఏకైక లింగం. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్ నర్మదా నదిలో ఓంకార ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది. కేదార్నాథ్, ఉత్తరాఖండ్ హిమాలయాలలో గార్వార్ ప్రాంతాల్లో 6 నెలలు మాత్రమే దర్శనమిస్తున్నది. మిగిలిన 6 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది. భీమశంకర్, మహారాష్ట్రలో ఉంది. పూణే సమీపంలోని దట్టమైన అడవుల్లో ఉంది. కాశీ విశ్వనాథ్, ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది ఒడ్డున ఈ కాశీ విశ్వనాథ్ లింగం వెలిసింది. త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర నాసిక్లో గోదావరి నది మూలంలో ఉంది. వైద్యనాథ్, జార్ఖండ్ అంటే దేవఘర్లో ఉంది. రావణుని భక్తితో ముడిపడి ఉంది ఈ వైద్యనాథ్. నాగేశ్వర్, గుజరాత్ ద్వారక సమీపంలో ఉంది. రామేశ్వరం, తమిళనాడు రాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరంలో ఉంది. గుణేశ్వర్, మహారాష్ట్ర ఎల్లోరా గుహ సమీపంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాల ప్రాముఖ్యత స్వీయుడు స్వయంభూగా అంటే స్వయంగా వెలిసిన ప్రదేశాల్లో ఇవి ప్రసిద్ధి చెందాయి. ఈ 12 క్షేత్రాలు దర్శించడం వల్ల సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆరోగ్యం, ఆయుష్ అన్నీ ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే మనకి కలుగుతుందనేది ప్రగాఢమైన విశ్వాసం. 12 జ్యోతిర్లింగాలు 12 ఎక్కడెక్కడ ఏముంటాయో మీకు అందుబాటులో తేలిగ్గా చెప్తాను, వినండి. గుజరాత్లో 2 ఉన్నాయి, సోమనాథ్, నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్లో 1 మల్లికార్జున స్వామి. మధ్యప్రదేశ్లో 2 మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్. ఉత్తరాఖండ్లో 1 కేదార్నాథ్. తమిళనాడులో 1 రామేశ్వరం. జార్ఖండ్లో 1 వైద్యనాథ్. మహారాష్ట్రలో 3 భీమశంకర్, త్రయంబకేశ్వర్, గురుషేశ్వర్. ఉత్తరప్రదేశ్లో 1 కాశీ విశ్వనాథ్. ఈ 12 జ్యోతిర్లింగాల్లో మీరు ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించుకున్నారో నాకు కమెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? మీకు ఇంకా ఏమైనా వీటి మీద సందేహాలు ఉంటే కనుక ఈ 12 జ్యోతిర్లింగాల గురించి నాకు మీరు కమెంట్ రూపంలో చెప్పండి. నేను ఇందులో 4 జ్యోతిర్లింగాలు మాత్రమే దర్శించుకున్నాను. మీరు ఎన్ని దర్శించుకున్నారో చెప్పి ప్లీజ్, ఇది నేను ఛానల్ ఫస్ట్ టైం పెట్టినందుకు మీ అందరినీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని వేడుకుంటున్నాను. ఓం పరమేశ్వరాయ నమః.